సోషల్ మీడియా వార్ అంతా ఇంత కాదు. నాడు అధికారం ఉంది కదా అని వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ అడ్డు అదుపు లేకుండా పోస్టులు పెట్టారు. అప్పుడు విచ్చలవిడిగా పోస్టులు చేసిన వారికి ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది కూటమి సర్కార్. ఇంకోవైపు తమ కార్యకర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పవన్ కళ్యాణ్. మరి జనసేన అధినేత సూచన వెనుక ఉద్దేశం ఏంటి? కార్యకర్తలకు పవన్ ఇచ్చిన స్వీట్ వార్నింగ్ ఏంటి? సోషల్ మీడియా విషయంలో అటు వైసీపీ ఇటు టీడీపీ జనసేన ఒకరికొకరు ఏమాత్రమూ తగ్గటం లేదు. వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలు చేశారని కూటమి సర్కార్ ఆరోపిస్తుంటే మీరు చేసిందేమైనా తక్కువ అంటూ వైసీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. ఇకపై ఇలాంటి అపవాదులు తెచ్చుకోవద్దని కూటమి గట్టిగా భావిస్తోంది. ముఖ్యంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారానికి వీలైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నట్టున్నారు. అందులో భాగంగానే తన అభిమానులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాని ఉపయోగించుకుని తప్పుడు పోస్టులు పెడితే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. కుటుంబాలను, మహిళలను కించపరుస్తూ పోస్టులు పెట్టే వాళ్ల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పవన్ సూచన మేరకు జనసేన టీం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. సోషల్ మీడియాని బాధ్యతగా సమాజానికి ఉపయోగపడే విధంగా వాడుకోవాలని ఆ పోస్టులో సూచించారు. పార్టీ విధానాలను, ప్రభుత్వ కార్యక్రమాలను, పవన్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా పనిచేయాలని కోరింది. సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు, నాయకులు రెచ్చగొట్టేలా వ్యవహరించినప్పటికీ సంయమనంతో వ్యవహరించాలని స్పష్టం చేసింది. పార్టీ అధికార సోషల్ మీడియా విభాగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుందని కూడా హెచ్చరించింది. రాజకీయ నాయకుల మీద గాని, సినీ నటుల మీద గాని, ఇతర అంశాల మీద గాని తప్పుడు వార్తలు పోస్టు చేయొద్దని హెచ్చరించింది. ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే తమ నియోజకవర్గ పార్టీ కార్యాలయం దృష్టికి కానీ, నాయకుల దృష్టికి కానీ తీసుకువెళ్లాలని కోరింది. ప్రభుత్వం త్వరలోనే సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్లు కూడా తీసుకురాబోతున్నట్టు ప్రస్తావించింది. మొత్తంగా సోషల్ మీడియా వాడకంలో జన సైనికులు క్రమశిక్షణతో మెలగాలని ఆ పోస్టు విజ్ఞప్తి చేసింది. ఏమైనా వైసీపీలాగా అపవాదు మూటకట్టుకోకూడదని జనసేన అధినాయకుడు గట్టిగా నిర్ణయించుకున్నట్టు కనబడుతున్నారు. అందుకే ఎవరైనా తప్పు చేస్తే అది నాయకులైనా, కార్యకర్తలైనా, అభిమానులైనా శిక్షకు అర్హులే అని స్పష్టం చేసే సందేశమిచ్చారు. ఈ సందేశం చూసిన ఫ్యాన్స్ కూడా తమ నాయకుడి నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు.